బదులు టూరిస్టు బస్సులో ఉండి 30 మంది మన వాళ్ళని చంపేశారంట. అవునా? ఇప్పటికి ఏమైనా భూ తింటున్నారా లేకపోతే ఇది తింటున్నారా? నిజంగా మనుషులే అయితే మా వాళ్ళని చంపి అక్కడే ఉండాల. చెప్పేది ఎందుకురా? మీది గొజ్జా బతుకు. అంతేకాదు, సైనికుడికి పెళ్ళి వారం ఏందంట, అతన్ని కూడా చంపేసినారు. ఇలా ఏమన్నాలా? మనుషులు అనాలా లేకపోతే రాక్షసులు అనాలా? మీరు ఎలాగా ముందరకు వచ్చి పోరాడలేరు. దొంగగా వచ్చి వెన్నుపూడి పొడిచేవాళ్ళు కదా మీరు. మా దేశం వాళ్ళు అందరూ సర్దుకోబోతుంది, మ్యాచ్ సాగుతుంది. అవన్నీ పక్కన పెట్టినామంటే మా పిల్లలే చాలు మీకు నిర్మలి తనడానికి. మా దేశంతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, చీమ నలిపెట్టి నమ్ముతాం. అదంతా మా ప్రధానమంత్రి చూసుకుంటాడు. అక్కడ చనిపోయిన వారికి మా సానుభూతి నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్.